నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి చూస్తుండగానే రోజులు కాదు, పక్షాలు కాదు, మాసాలు కాదు, సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి. అలానే మనకి 2026 సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం. ఈ 2026 సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది, వెళ్ళిపోయింది కూడా. అలానే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం. అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి ఏమేమి మార్పులు చేర్పులు ఉన్నాయి, గ్రహాలు, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను, ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఉన్నాయి, ఏమేమి నడుస్తుంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, అసలు మనకి జాతకం ఏంటి, ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అలానే ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక, రాశి ఏదైనా, నక్షత్రం ఏదైనా, దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు, ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనంగా ఇబ్బంది పడతాం. కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం, అలా వెళ్ళకూడదు. మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఎన్నో రకాలైనటువంటి యంత్ర యాగాలు చేయించి, దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి. దాంట్లో మనకి అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం, ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు, ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు, నేనే స్వామీజీని తీసుకొచ్చానన్న, రోజుకో రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టి చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన, బోగస్ మాటలను పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవాది దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. ఇలాంటి రోజుకొక దేవతలు పుట్టారు, రోజుకు దేవుని పుట్టారు, పూనకాలు వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేయడం అవసరం లేదు. అలాంటి నమ్మి బోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు, ఇబ్బంది పడవద్దు. కాబట్టి ఇక పోతే ద్వాదశ రాశులు. ఇక ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక, ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి అన్ని రకాల సానుకూలంగా ఉండినా కూడా ఏదైతే ఉందో, ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి, పైన చూస్తే ఆకాశం, కింద చూస్తే భూమి, ఏదైనా అష్టదిబ్బందులు అయిపోయి ఉన్నారు. ఎందుకంటే కనుక మీకున్నటువంటి పక్కన ఉన్నటువంటి మిత్రులే శత్రులు, మీ ఇంట్లో వాళ్ళే మీకు శత్రులు. మీరు ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళలేరు. మీకు నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్ని కొట్టుమిట్లాడుతుంది. దాంతోపాటు గ్రహాల యొక్క సానుకూలం కూడా మీకు లేదు. శని గ్రహం ఒక పక్కన, రాహు ఒక పక్కన, కేతు ఒక పక్కన, బుధుడు ఒక పక్కన, రవి ఒక పక్కన, అలానే గురువు ఒక పక్కన మిమ్మల్ని ఏదిస్తూనే అష్టదిబ్బందం చేసి అల్లాడిస్తూ ఉన్నాడు. కాబట్టి అతన్ని కూడా ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే మీకు చంద్రుడు భగవానుడు అలానే రవి భగవానుడు ఇద్దరు కలిసి కూడా మీకు సానుకూల వాతావరణం లభ్యపరుస్తున్నారు. కాబట్టి అలానే బుధుడు వల్ల కూడా మీకు కొంచెం సానుకూలంగా ఉంటుంది. కాబట్టి మీకు చేప చెరువులు, రొయ్యల చెరువులు, ఉప్పు వ్యాపారం, అలానే ఉసిరి, మామిడి ఇలాంటి పంటలు పండించేవారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సానుకూల వాతావరణం ఉంది. మీకు ఏదైనా పత్తి, మిరప కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మీకు ఏదైనా మొదలు పెట్టుకోవాలి, కొత్త పంటలు వేసుకోవాలంటే కనుక వెజిటేబుల్స్ పంట కూడా మీకు చాలా సానుకూలంగా ఉంది. అలానే మార్కెటింగ్ రంగాలు, మెడికల్ రంగాలు,
రకాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నాయి. మెడికల్ షాప్స్ కానీ, డయాగ్నోస్ సెంటర్స్ కానీ, అలాంటి డాక్టర్స్ గా కూడా మీరు చేసుకునే దానికి కానీ, డాక్టర్ సీట్ కానీ మీకు వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. పోటీ పరీక్షలో మీరు పాస్ అవుతారు. ఏదైనా స్ట్రెస్ కానీ పెట్టుకోకండి. ఏదైనా అమ్మవారి కుంకుమర్చన చేయించి ఆ కుంకుమను ధరించుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో కూడా పాస్ అవుతా ఉంటారు. ఏది కూడా మీరు మైండ్ తో ఆలోచించకండి, మనసుతో ఆలోచించుకోండి. మీరు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఆలోచించండి. రేపటి రోజు ఏమైందో అని ఆలోచించలేకుండా ఇప్పుడు ఏం చేయాలో అది మాత్రం ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి మీరు ఫీల్ అయ్యేసి స్ట్రెస్ లోకి వెళ్ళేసి ఆలోచన విధంగా ఒంటరి అయిపోయే విధంగా చేసుకోవద్దు. భార్య భర్తల మధ్య గొడవ ఉంటే కనుక ఖచ్చితంగా అది ఇద్దరే కూర్చొని మాట్లాడుకోండి. సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది. అలానే ఆరోగ్యం కూడా మీకు బాగలేదు, క్షీణిస్తుంది అంటే కనుక అది వైద్య పరీక్షలు చేయించుకోండి. ప్రకృతి వైద్యం మీకు బాగా పనిచేస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా కూడా ప్రకృతి వైద్యం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సానుకూల వాతావరణం మీరు చేసుకోవాలి. అలానే గ్రహారీత్యా కూడా ఈ ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఈ యొక్క మార్చి 7వ తారీఖు వరకు కూడా మీకు సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి చంద్రుడు సర్వే కూడా మీకు సానుకూలంగా చేస్తున్నారు. దాంతోపాటు బుధుడు కూడా మీకు సానుకూలంగా ఉన్నాడు. కాబట్టి ల్యాండ్ కి సంబంధించి, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు ఉంటే కూడా మీరు సకదిద్దుకోవచ్చు. అలానే మీకు ఉమ్మడిగా ఉండే కుటుంబం చీలిపోయిందంటే కనుక ఎవరైనా అక్కలు, చెల్లెళ్ళు, బావలు, బావమద్దులు, ఇంట్లో ఉండే తమ్ముడు, అన్నలు, నాన్నలు ఇక్కడ ఎవరైనా కనుక మీకు సానుకూలంగా లేకుండా ఎవరైనా దూరమై ఉంటే కనుక మీకు సానుకూలంగా ఉండేందుకు వారితో మాట్లాడి చూడండి. అందరూ కూడా దగ్గర అవుతారు. మళ్ళీను మీ దగ్గర డబ్బు ఎవరైనా తీసుకుంటే వారు మీకు శత్రువులు అవుతారు. కాబట్టి మీ చేతి నుంచి ఎవరికి డబ్బు ఇవ్వకండి. మీకు ఉన్నటువంటి స్ట్రెస్ కి మిమ్మల్ని ఎవరు అంటే కూడా మీరు తట్టుకోలేరు. కాబట్టి మీరున్న సెన్సిటివ్ తత్వానికి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఎక్కువగా శివ భగవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొత్తం కూడా శివారాధనలో ఉండండి. అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది మీనరాశి వారికి. అలానే మీకున్నటువంటి శని భగవాన్ కూడా అశుభ దృష్టి తొలగిపోబోతుంది. కాబట్టి మీరందరూ కూడా శని భగవాన్ ఉన్నప్పటికీ కూడా మీనరాశికి శని భగవాన్ మంచి చేస్తాడు. కాబట్టి మీరందరూ భయపడకండి. ఇంకా ఏదైనా సానుకూల వాతావరణం లభ్యపడట్లేదు, జాతకం లేనటువంటి మిమ్మల్ని ఏదైనా పట్టి పీడిస్తుందా, నిద్ర పట్టట్లేదా, ఆందోళన, చిరాకు, ఒంటరైపోవటం, మీకు ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా, ఖచ్చితంగా మీకు ఏదో ఎవరో చేపించారని అర్థం. అలాంటి ఏమైనా ఉంటే ఇక్కడ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. అలానే దొంగ గురువులు కూడా ఉన్నారు. చాచి చూచి ముందడుగు వేయండి. అలానే ఇంకేదైనా వస్తు రూపంగా కావాలంటే కూడా మీకు సంబంధించినటువంటిది, మీకు ఉన్నటువంటి సమస్యని పారుదోలడానికి మన దగ్గర వస్తువులు మంత్రోచ్చారణ చేసి చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కూడా సరసమైన ధరల్లోనే సమర్పించడానికి ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. అలానే చిన్నపాటి పరిహారంతో అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం మీరు చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరంలో. అలానే మనకి ఈ రాశి వారికే కదా, ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వరకే, అదృష్టం మీ సొంతమే అని కాదు. కాకపోతే మనకున్నటువంటి దారిద్ర్యానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటో తెలుసా అండి? ఇంట్లో మనము సాంబ్రాణితో ధూపం వేస్తుంటాం అప్పుడప్పుడు, తెలుసు కదా. ఆ సాయం సంధి వేళ వేస్తుంటాం మనం. అయితే గుగ్గిలము, సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి. దాంట్లో పచ్చకర్పూరం కలపండి. పౌడర్ చేయండి. పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి. ఆ పచ్చకర్పూరము, గుగ్గిలము, సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకు అంటారు, బిర్యానీ పత్తా. ఆ బిర్యానీ ఆకు తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి. అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ మూడు కూడా చిన్నగా మనకి చిటికెడు అంటారు, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అంత సుమారుగా ఈ గుగ్గిలము, సాంబ్రాణిలో పొగ వేస్తూ ఆ మూడు కూడా చిటికెడు చప్పుని వేసి ఇంట్లో సాయం సంధ్యలో ధూపం వేయండి. ఇంకా చూడండి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి, ఇంటికి ఎవరైనా చాదబడి చేయించినా, ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా, ప్రశాంతంగా లేకపోయినా, అశాంతి ఉన్నా, ప్రశాంతంగా లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, నరదిష్టి, నరఘోష, డబ్బు రాకపోయినా, ఏ పని ముందుకెళ్ళిపోయినా, ఒకరికొకరు శృతులు లేకపోయినా, విడిపోయినా, ఇంట్లో అనేజీ, అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు అనుకునే వాళ్ళకి కదా, ఇంట్లో వాస్తు బాగాలేకపోయినా, ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా, దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, మన ఒంట్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎలాంటిదైనా సరే మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేర్చకుండా ఇంటిలో పాలు ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం 5 గంటల 20 నిమిషాల తర్వాత 7 గంటల 20 నిమిషాల లోపు కనుక ఈ ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది. కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు, అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు, అష్ట ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి. మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి. ఒక 10 నిమిషాలు ధూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటికి పోయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం, ఆదివారం, శుక్రవారం సాయం సంధ్యలో చేసుకోండి. అదృష్టం మీ సొంతం అవుతుంది.